கட்டுப்படி பாலம் கிராமத்தை சார்ந்த பெரியோர்களே, தாய்மார்களே, உங்கள் அனைவருக்கும் என்னுடைய பணிவார்ந்த வணக்கத்தை முதலில் தெரிவித்துக் கொள்கிறேன். కట్టుబడి పాలెం గ్రామ ప్రజలందరికీ కూడా నేను వినమ్రంగా నాకు నమస్కారాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. இந்த நிகழ்ச்சிக்கு மிகவும் காலம் தாழ்ந்து வர நேர்ந்தமைக்காக முதலில் என்னுடைய வருத்தத்தை தெரிவித்துக் கொள்கிறேன். ఈ సమావేశానికి చాలా ఆలస్యంగా వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నా. మీరందరూ కూడా దాని గురించి క్షమించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. இன்று காலையில் கட்சி அலுவலகத்தில் முக்கியமான நிகழ்ச்சி ஒன்றில் பங்கேற்க வேண்டியிருந்தது. அது மட்டுமில்லாமல் பிரபல திரைப்பட இயக்குனர் பாக்யராஜ் அவர்கள் திருமண காலமாகிவிட்டதால் அவருக்கு அஞ்சலி செலுத்த வேண்டியிருந்தது. அந்த நிகழ்ச்சிகளை எல்லாம் முடித்துக் கொண்டு நான் சென்னையிலிருந்து புறப்படவே పగల్ 1 మணிக்கு మేలాగివిட்டது. ఈ రోజు ఉదయం పార్టీ కార్యాలయంలో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని హాజరవ్వాల్సి ఉండింది. అది చూసుకొని మీ గ్రామానికి బయలుదేరదామనే మార్గ మధ్యంలో సినిమా డైరెక్టర్ భారతరాజా గారు చనిపోవడం వల్ల భాగ్యరాజా గారు చనిపోవడం వల్ల ఆయన్ని వెళ్లి సందర్శించి ఆయనకి అంజలి తెలియజేసి వచ్చే క్రమంలో ఇక్కడికి చేరుకోవడానికే నాకు మధ్యాహ్నం 1 గంట పట్టింది. அதன் பிறகு ஏறத்தாழ 5:30 மணி நேரம் பயணம் செய்து ஓங்கோலுக்கு நாங்கள் 6:30 மணி அளவில் வந்து சேர்ந்தோம். என்றாலும் ஓங்கோலிலும் கட்சி அலுவலகம் திறப்பு விழா என்று சில நிகழ்ச்சிகளில் பங்கேற்க வேண்டியிருந்தது. அவற்றையெல்லாம் முடித்துக் கொண்டு இங்கே வந்து சேர இரவு 9:30 மணி ஆகிவிட்டது. అవన్నీ చూసుకొని దాదాపు 5:30 గంటలు నేను ప్రయాణం చేసి ఒంగోలుకు చేరుకున్నాను. ఒంగోలులో కూడా ఈ రోజు రాష్ట్ర కమిటీ ఎంపిక కార్యక్రమం ఉండింది. అదేలాగా వీసీకే పార్టీ కార్యాలయాన్ని తెరవాల్సిన పరిస్థితి ఉండింది. ఇవన్నీ దాంట్లో ఇక్కడికి రావాల్సిన కార్యక్రమంలో వీసీకే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని దాటవేసినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి చేరే లోపల నాకు రాత్రి 9 గంటలు అవుతా ఉంది. ஆகவே மீண்டும் ஒரு முறை காலதாமதத்திற்காக என்னுடைய வருத்தத்தை தெரிவித்துக் கொள்கிறேன். మళ్ళీ ఒక మారు ఈ యొక్క సమయాభావానికి మీరు క్షమించాలిగా మీరు మనస్పూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. இதன் பிறகு நான் சென்னை சென்று விடியற் காலையில் விமானம் பிடித்து நெடுந்தூரம் நான் பயணம் செய்ய வேண்டும். தஞ்சாவூரை தாண்டி செல்ல வேண்டும். ஆகவே விரைந்து இந்த நிகழ்ச்சியை முடிக்க வேண்டும் என்கிற ஒரு நெருக்கடியான நிலையில் உங்கள் முன்னால் நான் நின்று கொண்டிருக்கிறேன். ఈ కార్యక్రమం తదనంతరం నేను బహుదూరం ప్రయాణం చేసి తంజావూరును కూడా దాటుకుని అక్కడ వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొవాల్సిన ఇది ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత సమస్యల్లో మీ గ్రామాన్ని వచ్చే కార్యక్రమంలో పాల్గొంటున్న విషయాన్ని మీకు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. அதனால்தான் என்னோடு பலரும் இங்கே வந்திருந்தாலும் அவர்கள் அனைவரும் இங்கே பேச இயலவில்லை. అందువల్లనే నాతో పాటు ఎంతో మంది వక్తలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మీతో మాట్లాడి మీతో ఈ విషయాలు పంచుకునేటువంటి అవకాశం లేకుండా నేను మాట్లాడుతూ ఉన్నాను. இன்றைக்கு காலையில் ஓங்கோலில் ஆந்திர பிரதேச விடுதலை சிறுத்தைகள் கட்சியின் மாநில செயற்குழு கூட்டம் நடைபெற்றது. ఈ రోజు ఉదయం ఒంగోలులో రాష్ట్ర కమిటీ ఎంపిక కార్యక్రమం జరిగింది. அந்த செயற்குழுவிலும் என்னால் பங்கேற்க இயலாமல் போய்விட்டது. ఆ కార్యక్రమంలో కూడా నేను పాలు పంచుకోవడానికి వీలు లేకుండా పోయింది. அது முக்கியமான செயற்குழு கூட்டம். ஆனால் நான் கலந்து கொள்ள முடியவில்லை. అది చాలా ముఖ్యమైనటువంటి పార్టీ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఆ ముఖ్యమైన కార్యక్రమాన్ని నేను దాటవేయాల్సిన పరిస్థితి వచ్చింది. அந்த கூட்டத்தில் தான் குருவையா யாதவ் அவர்கள் விடுதலை சிறுத்தைகளில் தன்னை இணைத்துக் கொண்டு இன்றைக்கு ஆந்திர பிரதேச மாநில பொதுச் செயலாளராக தேர்வு செய்யப்பட்டிருக்கிறார். ఆ కమిటీ
కమిటీలోనే సమాజ్వాదీ పార్టీలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి గురవయ్య యాదవ్ గారు ఆ పార్టీకి రాజీనామా ఇచ్చి మన వీసీకే పార్టీకి వచ్చి మనతో పనిచేయడానికి వచ్చినారు. అంత ముఖ్యాన్ని కూడా నేను నాటవేసి ఇక్కడికి వచ్చినాను. கைகளை தட்டி அவரை வரவேற்க வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன். మీరందరూ కరతాళ ధ్వనులతో ఆయన్ని ఆహ్వానించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. விடுதலை சிறுத்தைகள் கட்சியின் பொதுச் செயலாளர்களில் ஒருவராக குருவையா யாதவ் அவர்கள் தேர்ந்தெடுக்கப்பட்டிருக்கிறார் என்பது மிகுந்த மகிழ்ச்சியை தருகிறது. వీసీకే పార్టీలో రాష్ట్ర జనరల్ సెక్రటరీలలో గురవయ్య గారు కూడా ఎంపికై ఉన్నారనే విషయం చాలా ఆనందదాయకమైనగా ఉంది. அவரை அறிமுகப்படுத்துவதற்காகவே இந்த மேடையில் 2 நிமிடம் பேச வைத்தோம். ఆయన్ని మీకు పరిచయం చేయడానికి ఆయన 2 నిమిషాలు మీతో మాట్లాడిచ్చాను. மாநில தலைவராக மீண்டும் வித்யாசாகர் தேர்ந்தெடுக்கப்பட்டிருக்கிறார். రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్ళీ విద్యాసాగర్ గారే ఎంపికై ఉన్నారు. ஆகவே அந்த பொறுப்புக்கு தேர்வு செய்யப்பட்டிருக்கிற வித்யாசாகர் அவர்களுக்கும் குருவையா யாதவ் அவர்களுக்கும் இன்னும் புதிதாக பொறுப்பேற்றுள்ள அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். అందువల్లనే విద్యాసాగర్ గారికి రాష్ట్ర వీసీకే పార్టీ ప్రెసిడెంట్ గా మళ్ళీ ఎంపికైన విద్యాసాగర్ గారికి ఈ రోజు స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎంపికైనటువంటి గురవయ్య గారికి అదేలాగా ఆయనతో పాటు కొత్తగా ఎంపికైనటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. சிறப்பு விருந்தினர்களாக இந்த நிகழ்ச்சியிலே பங்கேற்று உரையாற்றியிருக்கிற உப்புலாட்டி தேவி பிரசாத் காரு அவர்களுக்கும் ரஞ்சீர் ராஜேஷ் காரு அவர்களுக்கும் மற்றும் தமிழகத்திலிருந்து வருகை தந்திருக்கிற நீலவானத்து நிலவன் பாலசிங்கம் உள்ளிட்ட முன்னணி பொறுப்பாளர்களுக்கும் என்னுடைய வணக்கத்தையும் வாழ்த்துக்களையும் தெரிவித்துக் கொள்கிறேன். ఈ సమావేశానికి ఇంత ముందే ఉపన్యాసించి వెళ్ళినటువంటి వాళ్ళకి అదే విధంగా నాతో పాటు తమిళనాడు నుంచి వచ్చినటువంటి నీలవానత నిలవన్ గారికి మిగిలిన సహోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. திராவிட தேசம் கட்சியின் தலைவர் கிருஷ்ணாராவ் அவர்களும் நம்மோடு வந்திருக்கிறார். இந்த இயக்கத்தை வளர்க்க அவருக்கும் மிகுந்த ஆர்வம், அந்த வகையிலே அவருக்கு என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். ద్రవిడ దేశ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణయ్య గారు కూడా మాతో పాటు వచ్చున్నారు. ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి ఆయనకు ఉత్సాహాన్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఆ విషయాన్ని మీ ముందు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. இந்த கிராமத்தை சார்ந்தவர்கள் மட்டுமில்லாமல் சுற்றியுள்ள பல்வேறு கிராமங்களில் இருந்து இங்கே வருகை தந்து இவ்வளவு நேரம் காத்திருக்கக்கூடிய உங்கள் அனைவருக்கும் என்னுடைய வணக்கத்தையும் வாழ்த்துக்களையும் மீண்டும் ஒரு முறை தெரிவித்துக் கொள்கிறேன். ఈ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పలు గ్రామాల నుంచి ఇక్కడ వచ్చి నా కోసం ఇంతవరకు వేచి ఉండి నేను ఉపన్యాసాన్ని వింటున్నట్టు మీకు అందరికి కూడా మరి ఒకసారి నా యొక్క వందనాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. நீங்களும் அவரவர் கிராமங்களுக்கு செல்ல வேண்டும். நள்ளிரவை தொடுகிற இந்த நேரத்தில் நான் சுருக்கமாக சில செய்திகளை சொல்ல விரும்புகிறேன். మీరు మీ ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ యొక్క చీకటి ఈ రాత్రి సమయంలో మీరు తొందరగా వెళ్ళాలి కాబట్టి నేను మీ దగ్గర కొన్ని అంశాలను పంచుకొని విరమిస్తాను. புரட்சியாளர் அம்பேத்கர் அவர்களுக்கு இந்த கிராமத்தில் இவ்வளவு பிரம்மாண்டமான முறையில் சிலையை நிறுவிய அம்பேத்கர் சங்கத்தை சார்ந்த கட்டுப்பாடு பாளையத்தை சார்ந்த அனைவருக்கும் என்னுடைய பாராட்டுகளை தெரிவித்துக் கொள்கிறேன். విప్లవమూర్తి బాబాసాహెబ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కట్టుబడి పాలెం యువకులకి వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు మరి యొక్క మారు తెలియజేస్తూ ఉన్నాను. அந்த சிலையை திறந்து வைக்கக்கூடிய ஒரு அரிய வாய்ப்பை எனக்கு வழங்கியதற்காக மனமார்ந்த நன்றியை உரித்தாக்குகிறேன். ఆ యొక్క బాబాసాహెబ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించినందుకు మళ్ళీ మనఃపూర్వకంగా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నా, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் இன்றைக்கு இந்தியாவை வழிநடத்தக்கூடிய ஒரு மகத்தான ஆளுமையாக விளங்குகிறார். బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని నడిపించగలిగినటువంటి మహాపురుషుడిగా మనకి ఈ రోజు ఉంటున్నారు. அவருடைய சிந்தனைகள் தான் இன்றைக்கு இந்தியா முழுவதும் விவாதிக்கப்படுகின்றன. ఆయన ఆలోచనలు మాత్రమే ఇవాళ అఖిల భారతదేశం అంతటా కూడా వివాదంగా వాళ్ళు చర్చించుకున్న అంశంగా ఉంది. தலித்துகள் மட்டுமல்ல, தலித் அல்லாதவர்களும்
இன்றைக்கு அம்பேத்கரின் அரசியலை தான் பேசிக் கொண்டிருக்கிறார்கள். దళితులు మాత్రమే కాదు, దళితులు కాని వారి కూడా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజకీయాన్ని మాత్రమే చర్చిస్తూ ఉన్నారు. இதுதான் இன்றைக்கு இந்தியாவின் அரசியல் விதி என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். ఇదిదా ఈ రోజు భారతదేశం యొక్క రాజకీయ విధి అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. அம்பேத்கர் அவர்களை ஆதரித்து பேச வேண்டும் அல்லது எதிர்த்து பேச வேண்டும் என்பதுதான் இந்த தேசம் முழுவதும் இருக்கிற யதார்த்தமான நிலை. అంబేద్కర్ గురించి ఆదరించి మాట్లాడాలి, లేదంటే ఆయన విభేదించి మాట్లాడి, ఈ మాటలు మాత్రమే భారతదేశం అంతటా మాట్లాడుతున్నారు. అదిదా ఈ రోజు ఉన్నటువంటి భారతదేశ పరిస్థితి. இந்தியாவில் இப்போது நிகழ்ந்து கொண்டிருப்பது அம்பேத்கர் யுகம். భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి యుగం అంబేద్కర్ యుగం. இப்போது காந்தியை பற்றிய நேருவை பற்றிய யாரும் பேசுவதில்லை. ఇప్పుడు గాంధీని గురించో లేదా నెహ్రూని గురించో ఎవరు పెద్దగా మాట్లాడుకోవడం లేదు. இப்போது இந்தியாவில் வேறு எந்த தலைவரை பற்றிய விவாதமும் நடப்பதில்லை. ఇంకా వేరే నాయకులు ఎవరి గురించి కూడా ఎలాంటి చర్చలు జరగడం లేదు. பிடித்தாலும் பிடிக்காவிட்டாலும் இன்றைக்கு எல்லோரும் புரட்சியாளர் அம்பேத்கரை பற்றியே பேசியாக வேண்டும் என்கிற கால கட்டாயம் உருவாகி இருக்கிறது. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇష్టపడ్డా, మనస్కరించినా మనస్కరించకపోయినా ఆయన గురించి మాత్రమే చర్చించాలనేటువంటి నిర్బంధంలో ఈ రోజు భారతదేశం ఉన్నది. பிஜேபி காரர்களுக்கும் RSS காரர்களுக்கும் கருத்தியல் அடிப்படையில் அம்பேத்கரை சுத்தமாக பிடிக்காது. ஆனாலும் வேறு வழி இல்லை, அவர்களும் அம்பேத்கரை பேசிக் கொண்டே இருக்கிறார்கள். భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ అనుబంధ సంస్థ అయినటువంటి RSS వాళ్ళకి అంబేద్కర్ సిద్ధాంతాలు పూర్తిగా నచ్చవు. వాళ్ళు ఇష్టపడరు. కానీ వాళ్ళకి అంబేద్కర్ గురించి మాట్లాడాల్సిన నిర్బంధ పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో ఉన్నది. அதனால் தான் சொல்லுகிறேன், இப்போது நடப்பது அம்பேத்கர் யுகம். అందువల్లనే నేను చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతా ఉండేది అంబేద్కర్ యుగం. புரட்சியாளர் அம்பேத்கர் எவ்வளவோ படித்திருக்கிறார், எவ்வளவோ எழுதியிருக்கிறார், எத்தனையோ நூல்களை உருவாக்கி இருக்கிறார். என்றாலும் அதில் மிகவும் தலையாய படைப்புகள் இரண்டை சொல்லலாம். ஒன்று புத்தமும் அவரது தம்மமும், இன்னொன்று இந்திய அரசமைப்பு சட்டம். బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో పుస్తకాలు చదివారు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు, ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నెన్నో పేజీలు ఆయన రాసి, అందులో ఆయన రాసిన పుస్తకాలు అన్నింటిలో కూడా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయాలు పుస్తకాలు రెండు పుస్తకాలు ఉన్నాయి. అది మొదటిది బుద్ధుడు, బుద్ధం అండ్ హిస్ దమ్మ ఒకటి, ఆ తర్వాత భారత రాజ్యాంగం ఒకటి. இந்த இரண்டு நூல்களும் தான் இன்றைக்கு இந்தியாவை వழிనడத்தி கொண்டிருக்கின்றன என்பதை நாம் நினைவிலே கொள்ள வேண்டும். ఈ రెండు పుస్తకాలు మాత్రమే ఈ రోజు భారతదేశాన్ని నడిపిస్తుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. இந்த இரண்டு புத்தகங்களும் என்ன கருத்துக்களை சொல்லுகின்றனவோ அந்த கருத்துக்களை அடிப்படையாக கொண்டுதான் அனைத்து விவாதங்களும் நடக்கின்றன. ఈ రెండు పుస్తకాలు ఏ విధమైనటువంటి సిద్ధాంతాన్ని మనకు బోధిస్తూ ఉందో, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉందో, ఆ సిద్ధాంతాలు, ఆ జ్ఞానం మాత్రమే భారతదేశం అంతటా ఇప్పుడు చర్చించబడుతూ ఉంది. இந்த இரண்டு புத்தகங்களையுமே RSSக்கு BJPக்கு பிடிக்கவே பிடிக்காது. ఈ రెండు పుస్తకాలు RSS గాని అనుబంధ సంస్థ అయిన రాజకీయ సంస్థ అయినటువంటి BJP కానీ అసలు నచ్చనే నచ్చవు. ஆனால் வேறு வழி இல்லை, அவர்கள் இந்திய அரசமைப்பு சட்டத்தை தொட்டு வணங்கித்தான் தினந்தோறும் செயல்பட வேண்டும் என்கிற நிலை உருவாகி இருக்கிறது. అయినా కానీ వాళ్ళకి ఇక వేరే విధి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ భారత రాజ్యాంగాన్ని తాకి దాన్ని మొక్కి వాళ్ళు రాజ్యం వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. அதே போல பௌத்தம் அவர்களுக்கு பிடிக்காதுதான். ஆனால் வேறு வழி இல்லை. இன்றைக்கு புரட்சியாளர் அம்பேத்கர் தொடங்கி வைத்திருக்கிற நவயான புத்தத்தை அவர்களால் எதிர்க்க முடியவில்லை. బౌద్ధం వాళ్ళకి అస్సలు నచ్చదు. కానీ దాన్ని వాళ్ళు తీసుకులేకుండా అంబేద్కర్ గారు ఆవిష్కరించినటువంటి నవయాన బుద్ధాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. இஸ்லாத்துக்கு எதிராக வெறுப்பை உடைப்பது போல், கிறிஸ்தவத்துக்கு எதிராக வெறுப்பு அரசியலை பரப்புவது போல் அந்த கும்பலால் பௌத்தத்திற்கு எதிராக பேச முடியாது. ముస్లింలకు ఎదురుగా వ్యతిరేకతను మాట్లాడేటువంటి RSS BJP, క్రైస్తవులకు వ్యతిరేకిస్తూ మాట్లాడేటువంటి BJP RSS బౌద్ధానికి వ్యతిరేకంగా వాళ్ళ వల్ల మాట్లాడడానికి వీలు లేకుండా ఉంది.
இதுதான் இன்றைக்கு இந்தியாவின் அரசியல் விதி என்று நான் சொல்லுகிறேன். ఇదిగా భారతదేశానికి ఈ రోజు రాజ్యాంగ విధి అని నేను చెప్తూ ఉన్నాను. இன்றைக்கு நாம் அரசமைப்பு சட்டத்தை உயர்த்தி பிடிக்கிறோம், கொண்டாடுகிறோம். அதற்கு என்ன காரணம்? ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని శిరస్సు పైన పెంచుకుంటూ ఉన్నాము, పండగ చేసుకుంటున్నాము. రాజ్యాంగాన్ని మనము అంతగా ప్రేమిస్తూ దాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఏమి కారణం? நான் மட்டுமல்ல, இன்றைக்கு காங்கிரஸ் கட்சியின் தலைவர் ராகுல் காந்தி போகிற இடமெல்லாம் அரசமைப்பு சட்டத்தை தூக்கி பிடிப்பதை நீங்கள் பார்க்கலாம். మనం మాత్రమే కాదు, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేత పట్టుకుని ప్రతి ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమం చేసినా, ఎవరి దగ్గర మాట్లాడుతూ ఉన్నా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరగడం మనం చూస్తూనే ఉన్నాం. அது அம்பேத்கர் மீதுள்ள நேசத்தால் அல்ல, பாரதிய ஜனதாவை எதிர்க்கிற ஆயுதம் என்பதால் அதை உயர்த்தி பிடிக்கிறார். రాహుల్ గాంధీకి అంబేద్కర్ మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఆయన రాజ్యాంగాన్ని తీసుకెళ్తున్నారని అనుకుంటున్నారు సోదరులారా. అలాంటి ప్రేమ ఏమి కాదు. ఆయనకి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ని ఎదుర్కోవడానికి ఏకైకమైనటువంటి ఆయుధ రాజ్యాంగం తప్ప వేరే ఏది లేదని ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. பிஜேபி ஆர்எஸ்எஸும் இங்கே வீழ்த்தப்பட வேண்டுமானால் ஒவ்வொருவரின் கைகளிலும் இருக்க வேண்டிய பேராயுதம் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் எழுதிய அரசமைப்பு சட்டம் என்பதுதான் நாம் உணர்ந்து கொள்ள வேண்டிய செய்தி. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దేశం నుంచి పారిపోవాలి, ఈ దేశంలో ఓడిపోవాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం భారత రాజ్యాంగం మాత్రమే. దాని ద్వారా మాత్రమే వాళ్ళని ఎదుర్కోగలము, దాని ద్వారా మాత్రమే వాళ్ళని మట్టి గరిపించగలమన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. ஏன் பிஜேபிக்கும் ஆர்எஸ்எஸ்க்கும் சங்பரிவார் கும்பலுக்கும் இந்திய அரசமைப்பு சட்டம் பிடிக்கவில்லை என்பதை நாம் உணர்ந்து கொள்ள வேண்டும். ఎందుకు బీజేపీకి అనుబంధ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ కి మిగిలిన సంఘ పరివార గ్రూపులకి ఈ యొక్క రాజ్యాంగం వాళ్ళు ఇష్టపడడం లేదనే విషయాన్ని మనం గమనించాలి. அதற்கு முக்கியமான காரணம் அரசமைப்பு சட்டம் சமத்துவத்தை பேசுகிறது என்பதுதான். దానికి ముఖ్యమైన కారణం ఒకటే ఒకటి, మన రాజ్యాంగం భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా సమానత్వాన్ని బోధిస్తున్నదన్నదే కారణం. சாதி ஒழிப்பை வலியுறுத்துவது ஒரு காரணம். కుల నిర్మూలనని దృఢపరుస్తున్నదన్నది కారణం. ஜனநாயகத்தை உயர்ந்த கொள்கையாக ஏற்றுக்கொண்டிருப்பது காரணம். ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమైన సిద్ధాంతంగా చేయబూని ఉన్నదన్నదే కారణం. சகோதரத்துவத்தை உயிர் மூச்சு கோட்பாடாக கொண்டிருப்பதுதான் காரணம். సహోదరత్వాన్ని తన ప్రాణవాయువుగా అంగీకరించి శాసిస్తున్నదన్న ఒక్కటే కారణం. பன்மைத்துவத்தை அது அடிப்படை கோட்பாடாக கொண்டிருக்கிறது, அதுதான் காரணம். అది తన ఏకైక ప్లూరలిజాన్ని ఆత్మగా కలిగి ఉన్నదనేది కారణం. பல மதங்கள் இருக்கலாம், பல கடவுள்கள் இருக்கலாம், பல மொழிகள் இருக்கலாம், பல தேசிய இனங்கள் இங்கே வாழலாம். அதற்கு இந்திய அரசமைப்பு சட்டம் அனுமதிக்கிறது. చాలా కులాలు ఉండొచ్చు, చాలా మతాలు ఉండొచ్చు, చాలా మత గ్రంథాలను అనుసరిస్తూ ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా భారత రాజ్యాంగం స్వతంత్రాన్ని అనుమతిస్తూ ఉన్నది. பல மதங்கள் இருக்கலாம் என்றால் இங்கே இந்து மதமும் இருக்கலாம், இஸ்லாமும் இருக்கலாம், கிறிஸ்தவமும் இருக்கலாம் என்பதை அரசமைப்பு சட்டம் அனுமதிக்கிறது. చాలా మతాలు ఉండాలి అంటే మనకి ఇక్కడ హిందూ మతం ఉండొచ్చు, అలాగే క్రైస్తవ మతం ఉండొచ్చు, అలాగే ముస్లిం మతం కూడా ఉండొచ్చు. వాటికి అనుమతినిస్తుంది రాజ్యాంగం అని అర్థం. அது அவர்களுக்கு பிடிக்கவில்லை, ஒரே தேசம் ஒரே மதம் என்கிறார்கள். ఆ విషయం బీజేపీ ఆర్ఎస్ఎస్ కి ఇష్టం లేదు. అందువలన వాళ్ళు ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం అని అంటున్నారు. ஆக ஒரே மதம் இருக்க வேண்டும் என்கிற போது அது அரசமைப்பு சட்டத்திற்கு எதிராக இருக்கிறது. இதைத்தான் நாம் புரிந்து கொள்ள வேண்டும். వాళ్ళు చెప్పేటువంటి ఒకే దేశం అని చెప్తున్నారు కాబట్టి అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ஆர்எஸ்எஸ் பொறுத்தவரையில், பாரதிய ஜனதாவை பொறுத்தவரையில் இந்த தேசம் இந்து தேசமாக இருக்க வேண்டும், அதுதான் அவர்கள் விரும்புகிற ஒரே தேசம். బీజేపీ యొక్క బాధ్యత, ఆర్ఎస్ఎస్ యొక్క ధ్యేయం ఏంటంటే ఈ దేశం అంతా కూడా హిందూ దేశంగా మారాలి, హిందూ రాష్ట్రంగా ప్రకటించుకోవాలనేదే వాళ్ళ యొక్క ధ్యేయం. அதை அம்பேத்கர் ஏற்றுக்கொள்ளவில்லை. எல்லா மதங்களும் இருக்கிற ஒரு தேசமாக இது இருக்க வேண்டும் என்று விரும்புகிறார். அதுதான் அரசமைப்பு சட்டம் சொல்லுவது. దానిని
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంగీకరించలేదు. అన్ని మతాలు సర్వసమానంగా ఈ దేశంలో ఉండాలని ఆయన అనుకున్నారు కాబట్టి ఆ విషయమే వీళ్ళు అంగీకరించకపోతున్నారు. ஒரே மதம் தான் இந்தியாவில் இருக்க வேண்டும் என்று சொன்னால் அது இந்து மதமாகத்தான் இருக்க முடியும். ఒకే మతం ఈ దేశంలో ఉండాలని అనుకుంటే అది హిందూ మతం మాత్రమే ఉండగలదు. அந்த மதம் இந்தியாவின் அரச மதமாக இருக்குமேயானால் இந்த மதத்தில் இருக்கிற பாகுபாடுகள், மேல் சாதி கீழ் சாதி, உயர்ந்த சாதி தாழ்ந்த சாதி என்கிற இந்த பாகுபாடுகள் நீடிக்க வேண்டும் என்பதுதான் அதற்கு பொருள். హిందూ మతం మాత్రమే రాజ్య మతంగా అధికార మతంగా ఈ దేశంలో ఉంటే దాని యొక్క పర్యవసానం ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి తారతమ్యాలు, ఎక్కువ కులం తక్కువ కులం వర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తాయన్నది మనం గుర్తుంచుకోవాలి. பல மதங்கள் இருக்கலாம் என்று விரும்புகிற புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் பல சாதிகள் கூடாது என்று சொல்லுவதற்கு என்ன காரணம்? చాలా మతాలు ఈ దేశంలో ఉండొచ్చు అని అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా కులాలు ఉండకూడదు అని చెప్పడానికి ఏంటి కారణం? சாதிகள் உயர்வு தாழ்வை அடிப்படையாக கொண்டிருக்கின்றன, அதுதான் காரணம். కులాలు అనేటివి పెద్ద చిన్న తారతమ్యాలను కలిగి ఉన్నది, అది కారణం. மேல் சாதி கீழ் சாதி என்கிற பாகுபாடுகளால் தான் இன்றைக்கு பெரும்பான்மையான மக்கள் இங்கு ஒடுக்கப்படுகிற நிலை, சுரண்டப்படுகிற நிலை நீடிக்கிறது. అగ్రవర్ణాలు నిమ్న కులాలు అనే విషయం ఈ దేశంలో ఉన్నది కాబట్టి ఎక్కువ భాగం కష్టపడే వాళ్ళు చాలా దరిద్రంలో బతుకుతున్నారు. తక్కువ శాతం సుఖంగా వాళ్ళ యొక్క శ్రమని దోచుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. உங்களுக்கு புரியும்படி சொல்ல விரும்புகிறேன். మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలనుకుంటున్నాను. ஆந்திராவில் இன்றைக்கு பெரும்பான்மை சமூகமாக இருக்கிற దళితుகளால் இந்த మాநிலத்தின் முதலமைச்சராக வர முடியுமா? భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి దళితులు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం ఉన్నటువంటి దళితులలో నుంచి ఎవరైనా ఒకరు ముఖ్యమంత్రిగా వచ్చే పరిస్థితి ఈ రోజు ఉందా? அல்லது தமிழ்நாட்டில் முடியுமா? లేదంటే తమిళనాడులో ఉందా? தப்பித்தவறி உத்தரப்பிரதேசத்தில் ஒரே ஒரு முறை அல்லது 3-4 முறை அரசியல் நெருக்கடிகளால் உருவானது. அது காஞ்சிராம் அவர்களின் உழைப்பால் கிடைத்த வெற்றி. ఏదో ఒకసారి తప్పితవరి ఆ ఉత్తరప్రదేశ్ లో కాంచీరామ్ గారి రాజకీయ వ్యూహాల వల్ల, కాంచీరామ్ గారి చేసినట్టు రాజకీయ ఎత్తుగడల వల్ల ఆ రాజకీయ నిర్బంధంలో అక్కడ ముఖ్యమంత్రిగా కాగలిగారు కాబట్టి. కానీ அது காங்கிரசுக்கும் பிஜேபிக்கும் இடையிலான அரசியல் முரண்பாடுகளால் உருவான விளைச்சல் என்பதையும் நாம் புரிந்து கொள்ள வேண்டும். అది కాంగ్రెస్ కి బీజేపీకి ఉన్నటువంటి రాజకీయ ఘర్షణ వల్ల మనకు దక్కిన అవకాశమే తప్ప మనం అధిక సంఖ్యలో ఉండడం వల్ల వచ్చింది కాదు. ஆந்திராவில் அப்படி கற்பனை கூட செய்து பார்க்க முடியாது. ఆంధ్రప్రదేశ్ లో అలాంటి విషయాన్ని మనం కనీసం ఆలోచించడానికి కూడా కుదరడం లేదు. దళితులు ஒரு அரசியல் கட்சியாகவே இன்னும் வளர முடியவில்லை. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళితులు ఇక ఒక రాజకీయ పార్టీగా కూడా ఇంకా ఎదగలేని స్థితిలో ఉన్నారు. இன்றைக்கு 2 சட்டமன்ற உறுப்பினர்கள், 2 நாடாளுமன்ற உறுப்பினர்கள் என்கிற அளவில் ஒரு சிறிய எண்ணிக்கையை கொண்ட சிறிய அளவில் எண்ணிக்கையை கொண்ட உறுப்பினர்கள் எண்ணிக்கையை கொண்ட ஒரு கட்சியாக விடுதலை சிறுத்தை கட்சி தமிழ்நாட்டிலே வளர்ந்திருக்கிறது. 2 ఎంపీలను కలిగి 2 ఎమ్మెల్యేలను కలిగి ఏదో కొంత ఓటింగ్ శాతం ఉన్నటువంటి విముక్తి చిరుతల కక్షి కొంచెం ఎదుగుతూ ఉన్నది. ஆனால் ஆந்திராவில் அப்படி ஒரு இயக்கம் இங்கே வளர முடியவில்லை. இதை நாம் கருத்தில் கொள்ள வேண்டும். కానీ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితులు కూడా దారుణంగా, ఆ పరిస్థితులు కూడా లేకుండా స్థితిలో మనం ఉన్నాము. దీన్ని ఆలోచించాలి. ஆந்திராவை பொறுத்தவரையில் நாயுடு சமூகத்தை சார்ந்தவர்களும் ரெட்டி சமூகத்தை சார்ந்தவர்களும் தான் மாறி மாறி இங்கே முதலமைச்சர்களாக வர முடியும். ఈ ఆంధ్రప్రదేశ్ ని సంబంధించినంత వరకు మనం ఏం ఆలోచిస్తామంటే కమ్మాయిని ముఖ్యమంత్రిగా చేయాలి, ఆయన్ని దింపి రెడ్డి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలని ఈ ఆలోచన మాత్రమే కలిగి ఉంది. ఇది మాత్రమే జరుగుతూ వస్తూ ఉన్నది. வேறு எந்த சமூகத்தினராலும் இங்கே ஒரு அரசியல் இயக்கமாக வளர்ந்து ஆட்சியை பிடிக்க முடியாது. వేరే ఏ కులానికి కూడా ఒక రాజకీయ శక్తిగా ఎదిగి రాజ్యాధికారం చేపట్టడానికి అవకాశం లేకుండా ఉంది. இந்தியா முழுவதும் இதுதான் நிலைமை. భారతదేశం అంతటా ఇదే పరిస్థితి. ஆக இந்து மதம் இருந்தால் சாதி உயிரோடு இருக்கும், சாதி இருந்தால் இந்த உயர்வு தாழ்வு உயிரோடு இருக்கும், இந்த உயர்வு தாழ்வு இருந்தால் தலித்துகள் ஒருபோதும் ஆட்சி அதிகாரத்திற்கு வர முடியாது.
ఈ కులాలు అలాగే ఉంటే, కులాలు హిందూ మతం ఉంటే హిందూ మతం వల్ల కులాలు బ్రతికి ఉంటాయి, కులాలు అలాగే ఉంటే ఈ తారతమ్యతలు కొనసాగుతూనే ఉంటుంది. ఈ తారతమ్యతలు కొనసాగుతూనే ఉంటే వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉంటుంది. మనం ఏనాటికి రాజకీయ శక్తి ఎదిగే పరిస్థితే లేదు. இவர்கள் ஒற்றுமையாக இருந்துவிடக் கூடாது என்பதிலும் அவர்கள் கவனமாக இருப்பார்கள். దళితులు అందరూ కలిసి ఏకతాటి మీద ఉండేటువంటి పరిస్థితిలో రానియకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. அதனால்தான் புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் சாதி ஒழிக்கப்பட வேண்டும் என்று சிந்தித்தார். అందువల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులం నిర్మూలించబడాలని కోరుకున్నారు, ఆలోచించారు. இந்த மண்ணில் அவர் காலத்தில் எத்தனையோ தலைவர்கள் உருவானார்கள், நாடு முழுவதும் தேசிய தலைவர்கள் உருவானார்கள். ஆனால் அம்பேத்கர் மட்டும்தான் சாதியை ஒழிக்க வேண்டும் என்று சிந்தித்தார். வேறு யாருக்கும் அந்த சிந்தனை உருவாகவில்லை. ఈ దేశంలో ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు బయలుదేరి వచ్చారు, ఎంతో మంది మహానాయకులు కూడా ఉద్భవించినారు, ఎన్నెన్నో సమస్యల మీద పోరాటం చేశారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా కుల నిర్మూలన గురించి ఆలోచించలేదు. ఏకైక నాయకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే ఈ భారతదేశంలో కులాన్ని నిర్మూలించాలని ఆలోచన చేశారు. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ என்ற ஒரு நூலையே அவர் எழுதி முடித்தார். కుల నిర్మూలన అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆయన రాసి మన కోసం ఉంచారు. காந்தியோ, நேருவோ, கோபாலகிருஷ்ண கோகலேவோ அல்லது பால கங்காதர திலகரோ இது போன்ற எந்த தலைவராவது இந்த மண்ணில் நிலவுகிற சாதிய பாகுபாடுகள் குறித்து கவலைப்பட்டார்கள், அப்படிப்பட்ட சாதியை ஒழிக்க வேண்டும் என்று சிந்தித்தார்கள் என்பதற்கு ஏதேனும் சான்றுகள் உண்டா? ఈ దేశంలో గాంధీ, నెహ్రూ, గోపాలకృష్ణ గోఖలే, ఇంకా బాల గంగాధర్ తిలక్ ఇలాంటి ఎంతో మంది నాయకులు వచ్చారు. కానీ వీళ్ళందరూ కూడా ఏ రోజు ఈ కులం ద్వారా సమాజం, భారతదేశ సమాజం చాలా ఇబ్బంది పడుతుంది, కులం ద్వారా శ్రమ దోపిడీకి అవుతుంది, ఈ ప్రజల్ని కాపాడాలి, వీళ్ళ కోసం ఈ కులాన్ని నిర్మూలించాలి అనేటువంటి ఆలోచన చేశారా వాళ్ళు? மாணவ பருவத்திலேயே இது குறித்து நூலை எழுதியவர் புரட்சியாளர் அம்பேத்கர். వాళ్ళు విద్యార్థిగా ఉన్న దశలోనే ఈ యొక్క విషయాన్ని గురించి పుస్తకాలు రాసినటువంటి మహానుభావుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. அந்த அடிப்படையிலேயே அவர் சிந்தித்து வந்ததன் விளைவாக அரசமைப்பு சட்டத்தையும் அதன் அடிப்படையிலேயே வகுத்தளித்திருக்கிறார். ఆ కోణంలోనే ఆయన విద్యార్థి దశ నుంచి ఆలోచిస్తూ రావడం బట్టి, విద్యార్థి దశ నుంచి ఇక్కడ ఉండేటువంటి దరిద్రాన్ని ఆయన అనుభవించడం బట్టి, విద్యార్థి దశ నుంచి ఈ కులాలన్నింటినీ అర్థం చేసుకోగలిగినాడు. కాబట్టి ఆయన రాజ్యాంగంలో వాటన్నిటికీ సరైన సమాధానం చెప్పగలిగాడు, సరిగ్గా రాయగలిగాడని తెలియజేస్తున్నా. அரசமைப்பு சட்டம் பிற சட்டங்களை போல வெறும் சட்டம் அல்ல. రాజ్యాంగము మిగిలిన చట్టాలలాగా అది కేవలం చట్టం మాత్రమే కాదు, அது புதியதொரு இந்தியாவை கட்டமைப்பதற்கான ஒரு கோட்பாட்டு பெட்டகம். అది నూతన భారతదేశ నిర్మాణం చేయగలిగినటువంటి ఒక సిద్ధాంతాల పుస్తకం, సిద్ధాంతాల కుప్ప. ஆகவே அம்பேத்கருக்கு சிலை வைப்பது நம்முடைய நன்றி கடனாக இருக்கலாம், ஆனால் அது எந்த மாற்றத்தையும் ஏற்படுத்தாது. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పెద్ద పెద్ద మహా విగ్రహాలు పెట్టడం మన బాధ్యతగా ఉండొచ్చు, కానీ అది ఎలాంటి ప్రభావాన్ని మన కులాల మీద చూపించదు. அவருடைய கோட்பாடுகளை மக்களிடத்தில் கொண்டு போய் சேர்க்க வேண்டும். ఆయన రాసినటువంటి సిద్ధాంతాలని మన ప్రజలకు తెలియజేయాలి. குறிப்பாக அரசமைப்பு சட்டத்தின் முகப்புறையாக இருக்கிற பிரியாம்பிள், அதனை திரும்ப திரும்ப நாம் பேச வேண்டும். ముఖ్యంగా భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి పీఠిక, ఆ రాజ్యాంగ పీఠికని మళ్ళీ మళ్ళీ చదవాలి. ప్రతి చోట్ల మనం దాన్నే చర్చించాలి. திருமண நிகழ்வுகளிலோ அல்லது ஏதேனும் இல்ல நிகழ்வுகளிலோ பங்கேற்கிற போது அவர்களுக்கு பரிசளிக்க விரும்புகிற ஒவ்வொருவரும் பிரியாம்பிள் என்ற அந்த முகப்புரையை பிரேம் போட்டு சட்டம் போட்டு ஒவ்வொருவருக்கும் தர வேண்டும். எல்லா வீடுகளிலும் அரசமைப்பு சட்டத்தின் முகப்புரை இருக்க வேண்டும். మనం బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు, మన కుటుంబంలో కార్యక్రమాలు జరిగినప్పుడు, మనం ఫంక్షన్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళకి బహుమతులు ఇవ్వడం అలవాటు చేసుకుని ఉన్నాం. కాబట్టి ఆ బహుమతులు ఈ రాజ్యాంగ పీఠికని ఫ్రేమ్ చేసి వాళ్ళకి బహుమతులుగా ఇవ్వాలి. ప్రతి దళిత కుటుంబంలోనూ ఈ రాజ్యాంగ పీఠిక ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగ పీఠికని చర్చించి చదువుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. அந்த அரசமைப்பு சட்டம் சொல்லுகிற முக்கியமான கோட்பாடுகள் 4. ఆ రాజ్యాంగ పీఠిక చెప్తున్నటువంటి ముఖ్యమైన సిద్ధాంతాలు 4: జస్టిస్, లిబర్టీ,
ஈக்வாலிட்டி அண்ட் ஃப்ரெட்டர்னிட்டி என்கிற நீதி, சுதந்திரம், சகோதரத்துவம், சமத்துவம் என்கிற இந்த கோட்பாடுகளை நாம் పిల్లలకు அறிமுகப்படுத்த வேண்டும். ఆ యొక్క 4 విషయాలు ఏంటంటే న్యాయం, సమానత్వం, సహోదరత్వం, స్వేచ్ఛ. ఈ 4 మాత్రమే దాని యొక్క ఆత్మగా ఉన్నది. இதுதான் அம்பேத்கரிசம் என்பது. ఇది అంబేద్కరిజం అంటే. அந்த முகப்புறையிலே செக்யூலரிசம் என்கிற கோட்பாடு, புளூரலிசம் என்கிற கோட்பாடு, ஃபெடரலிசம் என்கிற கோட்பாடு குறிக்கப்பட்டிருக்கிறது. ఆ యొక్క పీఠికలో ప్లూరలిజం అనేటువంటి సిద్ధాంతము, ఫెడరలిజం అనేటువంటి సిద్ధాంతము దాంట్లో రాయబడి ఉన్నది. இந்த சொற்களை நம்முடைய அடுத்த தலைமுறைக்கு அறிமுகப்படுத்த வேண்டும். ఈ యొక్క మాటల్ని, ఈ యొక్క పదాలని రానున్నటువంటి నూతనమైనటువంటి జనరేషన్స్ కి మనం అందివాల్సి ఉంది. இந்த ஒவ்வொரு சொல்லுகிற கோட்பாடுகளை நாம் விவாதிக்க வேண்டும். ఈ మాటలు చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉంది. இதுதான் அம்பேத்கரை முறையாக மக்களிடத்தில் கொண்டு போய் சேர்க்கிற வேலை மறந்துவிடக் கூடாது. ఈ విషయం జరిగితే మాత్రమే అంబేద్కర్ ని మనం సరియైన కోణంలో జాగ్రత్తగా రానున్న తరాలకు అందించగలము, ప్రజలకి అవగాహన కల్పించగలము. அம்பேத்கரின் கோட்பாடுகளை மக்களிடத்தில் கொண்டு போய் சேர்க்கிற கடமைகளை நாம் ஆற்றினாலே போதும். இந்தியா, அவர் விரும்புகிற இந்தியா, அவர் விரும்புகிற பாரதம், அவர் விரும்புகிற புதிய பாரதம் இங்கே உருவாகும் என்பதை நான் தெரிவித்துக் கொள்கிறேன். ఆయన యొక్క సిద్ధాంతాలని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించే ఏకైక కార్యక్రమంగా దృఢంగా మనం చేయగలిగితే భారతదేశం తనంతటా అదే నూతనమైన భారతదేశంగా ఆవిష్కరించబడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి భారతదేశ నిర్మాణం జరుగుతుంది, సమానత్వాన్ని మనకి అందిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ஆனால் ஆர்எஸ்எஸ் உள்ளிட்ட சங் பரிவார்கள் இந்த அரசமைப்பு சட்டத்தை தூக்கி எறிய வேண்டும் என்று துடிக்கிறார்கள். అయితే ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ్ పరివార గుంపు ఈ యొక్క రాజ్యాంగాన్ని తీసి పడేయాలని వాళ్ళు అట్లే ఉత్కంఠభరితంగా పోరాడుతూ ఉన్నారు. அப்படி ஒரு சூழல் வருகிற போது இந்தியாவில் ஒரு பிரளயமே வெடிக்க வேண்டும். అలాంటి సమయ సందర్భమే మనకు రాగలిగితే భారతదేశం అంతటా విప్లవం విస్ఫోటనంగా జరగాలి. அது దళితులు நடத்துகிற புரட்சியாக அமைய வேண்டும். అది దళితులు చేసేటువంటి విస్ఫోటనంగానే ఉండాలి. அதைத்தான் நான் 25-30 ஆண்டுகளுக்கு முன்னால் ஒரு முழக்கமாக எழுதினேன். தலை நிமிர சேரி புரளும், தலை கீழாய் நாடு புரளும் என்ற ஒரு முழக்கத்தை நான் எழுதினேன். ఆ విషయాన్ని నేను దాదాపు 25 సంవత్సరాల క్రితం ఒక నినాదంగా నేను రాశాను. ఆ నినాదం ఏంటంటే, గౌరవంగా దళిత వాడలు తిరగగలిగినప్పుడు భారతదేశం తలకిందులుగా మారుతుంది అని నేను ఆ నినాదాన్ని రాశాను. அதற்கு நாம் தயாராக வேண்டும். ఆ విషయానికి మనము సంసిద్ధం అవ్వాలి. அரசமைப்பு சட்டத்தை பாதுகாப்பதே நமது முதல் கடமை என்பதை உணர வேண்டும். భారతదేశ రాజ్యాంగాన్ని మనం సంరక్షించడమే మన ప్రధాన కర్తవ్యంగా మనం ఎంచుకోవాలి. அந்த சட்டத்தை பாதுகாக்க தவறினால் நம் எதிர்காலம் இருந்து போகும் என்பதை நான் எச்சரிக்கையாக சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். మన భారత రాజ్యాంగాన్ని రక్షించే విషయంలో మీరు తప్పిపోయినట్లయితే, ఆ విషయాన్ని ఉదాసీనపరిచినట్లయితే మళ్ళీ మన భవిష్యత్తు అంధకారమయం అవుతుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் கண்ட கனவை நனவாக்குவதற்காகத்தான் விடுதலை சிறுத்தைகள் கட்சியை நாம் தமிழ்நாட்டோடு சுருக்கி விடாமல் இன்றைக்கு ஆந்திரா, தெலுங்கானா, கர்நாடகா, கேரளா என்று தென்னிந்திய மாநிலங்கள் முழுவதும் கொண்டு போகிறோம். அதை வலுவாக்க விரும்புகிறோம். బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను, ఆయన రాసిన సిద్ధాంతాలని, ఆయన కలలు కన్న ఈ భారతదేశాన్ని మనకు అందించాలనేటువంటి ఏకైక కారణంతోనే మన బీసీకే పార్టీ, విముక్తి చిరుతల పార్టీ మనం స్టార్ట్ చేశాము, దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. ఆ పార్టీని ఈ విషయంగా కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం చేయకుండా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక అని దక్షిణ భారతదేశం అంతటా కూడా ఈ పార్టీని మనం విస్తరిస్తూ ఉన్నామనేది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా. ஆகவே இந்த இயக்கத்தையும் புரட்சியாளர் அம்பேத்கரின் சிந்தனைகளையும் கிராமம் கிராமமாக நீங்கள் கொண்டு போய் சேர்க்க வேண்டும். அது புதிய இந்தியாவை கட்டமைப்பதற்கு வழிவகுக்கும் என்பதை சொல்லி முடிக்கிறேன். நன்றி, வணக்கம். కావనే
మన బీసీకే పార్టీని, అలాగే రాజ్యాంగాన్ని, మన బాబాసాహెబ్ గారి ఆలోచనల్ని గ్రామ గ్రామానికి, వాడవాడలకి, వీధి వీధికి, ప్రతి కుటుంబానికి తీసుకెళ్లి మనం చేర్చాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నామని మీకు అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. இந்த அரிய வாய்ப்பை எனக்கு வழங்கிய கட்டுப்படி பாலம் கிராமத்தை சார்ந்த இளைஞர்கள், அம்பேத்கர் சங்கத்தை சார்ந்தவர்கள் அனைவருக்கும் என்னுடைய நெஞ்சார்ந்த நன்றி. ஜெய் பீம். మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినటువంటి కట్టుబడిపాళ్యం యువకులకి, కట్టుబడిపాళ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘానికి, వీళ్ళందరికీ కూడా మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. ஜெய் பீம். జై భీమ్.